ఒక షుగర్ పేషెంట్ డాక్టర్ చెక్ చేసేటప్పటికి షుగర్ 450 ఉంటే, ఏమండి మీరు ఫుడ్ హ్యాబిట్స్ డైలీ ఇన్సులిన్ ఎక్కువ డోసు వాడకపోతే మీ కిడ్నీలు పాడైపోతాయి, లేదా హార్ట్ అటాక్ అన్న వచ్చేస్తుంది. ఒక నెల రోజులు మా దగ్గర కంపౌండర్ని ఇస్తాను, ఆయన రెగ్యులర్గా చెకప్ చేస్తాడని ఇంటికి పంపిస్తాడు. ఆ పక్కనే ఉన్న ఇంటి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని పిలిచి, ఎరా బాబు నువ్వు ఒక వారం రోజులు ఉంటావో లేదో తెలియదు, ఎందుకనంటే ఈయనకి షుగర్ వ్యాధి కంటే క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ క్యాస్ట్రోల్ తప్ప ఎవరిడైనా బండబూతులు తెడతాడు, మేమందరం అలా పడ్డవాళ్ళమే, జాగ్రత్తగా ఆలోచించుకోరా జాయిన్ అయ్యే ముందు అనేటప్పటికి సరైన కామ్గాడు లోపలికి వెళ్తాడు. ఆ షుగర్ పేషెంట్ పిలిచి, రే బాబు డాక్టర్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా వినాలి, బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు షుగర్ చూసే మిషను జేబు నిండా 2 చాక్లెట్లు వేసుకో, ఎప్పుడైతే చాక్లెట్ షుగర్ డౌన్ అయితే కనుక నాకు చాక్లెట్ ఇద్దిగాని అంటాడు. అలాగే అని చెప్పి జరుగుతూనే ఉండగా ఒకరోజు వాళ్ళ బంధువులు పెళ్లికి బయలుదేరే ముందు, అరే పెళ్లిలో కొంచెం స్వీట్ హాట్ వేస్తారు కదా, ఇంకో డోస్ ఇన్సులిన్ చేయని చేయించుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భోజనం ఇచ్చే అతను స్వీట్ అయిపోయేటప్పటికి ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఏంటని చూసేటప్పటికి ఈయన పొద్దున షుగర్ 550 ఉంది, డాక్టర్ అసలు షుగర్ తీపి అనేది అంటుకోవద్దు అన్నాడు. అందుకు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తే, అరే నువ్వు నాకు షుగర్ అని చెప్పింది ఈ చుట్టుపక్కల వాళ్ళకి కాదురా, ఫ్లైట్లో వెళ్ళోడు కూడా వినపడేలాగా ఉంది, కొంత నెమ్మదిగా చెప్పరా అంటే, చివరికి ఆ కంపౌండర్ ఆయనకి ఏ విధమైన ఆహారం పెట్టినా ఇది సరిపోదని చెప్పి ఇంత అన్నం సాంబార్ వేసి పెడతాడు. సరే చేయి కడుక్కుందామని బయటికి వెళ్ళేటప్పటికి నిజంగానే షుగర్ డౌన్ అయి పడిపోయేటప్పటికి గిలగిల కొట్టుకుంటా ఉంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు గబగబ స్వీట్ పడతామని వస్తే, ఏమండి ఆయనకు షుగర్ డౌన్ అవలా, పొద్దున్న 550 ఉంది, మీరు గనక స్వీట్ పెట్టినప్పుడు ఆయనకి ఏదన్నా అయ్యి చచ్చిపోయారంటే మీ మీద కేసు వస్తుంది అనేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు ఇది మనకెందుకు వచ్చిన గొడవని ఎవడకాడి వెళ్ళిపోయేటప్పటికి ఆయన గిలగిల కొట్టుకుంటే ఇక ప్రాణాలు పోద్ది అనుకునే సమయంలో గట్టిగా కేకలేస్తా ఉండేటప్పటికి ఆ భోజనాలన్నీ ఎత్తి డస్ట్బిన్ లో పడేసే అమ్మాయి వింటున్న తర్వాత గబుక్కుని చూసి ఆ అమ్మాయి కూడా ఈ షుగర్ డౌన్ అయితే ఎలా ఉంటుందని అవగాహన ఉండటం వల్ల ఆ చెత్తలో ఉన్న ఒక మిగిలిపోయిన ప్లేట్ లో ఉన్న ఇంత బ్రెడ్ హల్వా తీసి ఆ నోట్లో పెట్టేసేటప్పటికి ఒక్క 10 నిమిషాలు కోలుకుంటాడు. కోలుకున్న తర్వాత ఆ అమ్మాయి 2 కాళ్ళ మీద పెట్టి దండం పెడతాడు. అమ్మాయి నా జీవితాన్ని బాగు చేసావు, నువ్వు ఇక్కడ నుంచి మా ఇంట్లోనే పని చేద్దురు కానీ రా అని చెప్పి దగ్గరికి తీసుకొని ఆవిడ ఇంటికి తీసుకెళ్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మనిషిలో చూడవలసింది క్యాస్ట్ కాదు, అది మనకి తిండి పెట్టదు ఏమి పెట్టదు, కానీ మనలో ఉన్న అభిమానాన్ని గనక చూస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుతాం.